సార్ ఒకటి సార్ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల పరంగా ఆయన అందరూ అభిమానిస్తాం. అయితే చిరంజీవి గారు సినిమా నటుడిలా మాట్లాడితే అది పద్ధతి గౌరవంగా ఉంటది. ఎందుకంటే అదే చిరంజీవి గారి మీద గరికపాటి నరసింహారావు గారు కసుబుస్సులు ఆడితే ఇదే మీ చర్చా వేదికలో మీరు గాని నేను గాని గరికపాటి నరసింహారావు గారిని తప్పు పెట్టాం, చిరంజీవి గారికి ఇవ్వాల్సినట్టు గౌరవం ఇవ్వాలని చెప్పి ఘంటాపథంగా మనం అందరం కోరాం. దట్స్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ చిరంజీవి గారు. బట్ చిరంజీవి గారి విషయంలో కొంత నాకు బాధ ఎక్కడ కలుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అంత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అంత గౌరవం ఇచ్చారు, భారతమ్మ గారు అంత గౌరవం ఇచ్చారు, ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి సాల్వా కప్పి మొమెంట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తే ఆయన సొంత తమ్ముడు రాజకీయాల కోసం నాన్న నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి తిరిగి నమస్కారం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డికి సంస్కారం లేదు, జగన్మోహన్ రెడ్డి అహంకారం అని చెప్పి నీ సొంత తమ్ముడు ప్రచారం చేస్తే ఏనాడన్నా బయటకు వచ్చి ఒక్క ట్వీట్ ఒక్క వీడియో లేదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించారు అన్నటువంటి నిజాన్ని చిరంజీవి గారు ఎందుకు చెప్పలేకపోయారు? ఈ బాధ అందరిలో ఉంది. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సోకాల్డ్ మురళీమోహన్ చిరంజీవి గారు మిగతా యాక్టర్లు అందరూ వెళ్ళిపోయి కూడా జీ హుజూర్ బాబు అంటూ నమస్కారాలు పెడితే ఎవరిని కూడా తిరిగి నమస్కారం ఆయన పెట్టలేదు. అప్పుడు ఎవరికి తప్పు పట్టదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకో మరి ఈ విధమైనటువంటి ఒక పార్షియాలిటీ ఫీలింగ్ మిగతా వారి మీద చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకో అక్కస్తో వీళ్ళంతా ఉంటున్నారు అన్నటువంటి అభిప్రాయం చూసిన వ్యూవర్స్ అందరు కూడా కలుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చిరంజీవి గారు మాట్లాడుతూ ఫ్లోలో మాట అన్నారు, ప్రజారాజ్యానికి రూపాంతరం జనసేనని. దాన్ని ఎలా తీసుకోవాలి? ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కల్పిస్తారు అంటే జనసేన బీజేపీలో టీడీపీలో కలిపేస్తారా? అంటే దాని అర్థం ఏంటి? ప్రజారాజ్యానికి రూపాంతరం జనసేన అంటే ప్రజారాజ్యం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది నానా ఇది చేశారు, అదే ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దామని చెప్పి తెలుగుదేశం పచ్చ మీడియా రాసింది కదా. అంటే రేపు ఉదయం జనసేన కూడా ఆ పచ్చ మీడియా అదే విధంగా వెన్నుపోటు పొడవబోతుందని చెప్పి ముందే పవన్ కళ్యాణ్కి ఇంటిచ్చినట్ట ఆ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఇంకోటి, ఆ పృథ్వీ గారు ఇప్పుడు మీరు యాక్టర్లా ఉండండి, రాజకీయ నాయకులులా ఉంటారు, ఎవరి పనాలు చేయాలి వాళ్ళ పనులు ఎట్టేస్తే ఎలా ఉంటదంటే కొంప అయిపోద్ది. ఈ రోజు పాపం ఎవరో ఒక కుర్ర హీరో, ఆ విశ్వక్సేన్ యంగ్స్టర్, ఎవరైనా సరే రాజకీయాలైనా సినిమా ఫీల్డా వ్యాపారమా యంగ్స్టర్స్ అందరూ రావాలి, అన్ని సామాజిక వర్గాలలో మరి అందులో అభివృద్ధి చెందాలి. పాపం ఆయన ఏమైంది, ఈ పృథ్వీ చేసినటువంటి దిక్కుమాల కామెంట్స్ కి హర్ట్ అయ్యింది. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టిందంటే ఎంత తలపొగరొత్తిన వాళ్ళైనా సరే ఆ కొమ్ముల్ని వంచి వాళ్ళ నేల మీద తీసుకొచ్చి నిజం ఇదిరా బాబు నువ్వు ఎక్స్ట్రాలు చేయకని చెప్పి నిరూపించగలిగినటువంటి సమర్థత, సామర్థ్యం, సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఉంది. దాని రిజల్టే సుమారు ఒక 60,000 ట్వీట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుంచి, బాయ్కట్ లైలా అని. దెబ్బతాళ్ళు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి అటువంటి సీన్ లేదు, 150 లేదు, 11 లేదు, ఆయన మాట్లాడినప్పుడు నేను వేదిక మీద లేదని చెప్పాడు. వాస్తవమే, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు వేదిక మీద లేరు. కాబట్టి ఏమిటంటే పృథ్వీ లాంటి వాళ్ళు, మరొకరు లాంటి వాళ్ళు, మీరు వ్యాపారంగా మీ వృత్తి, మీ యాక్టింగ్ చేసుకోండి. రాజకీయాల్లో గెలికి పడుకున్నోడిని లేపు తన్నించుకున్నట్టు ఉండకూడదు. ఎవరైనా సరే సినిమాగా చిరంజీవి గారు కట్టుబడి ఉంటారా? చిరంజీవి గారు ఇప్పుడు కట్టుబడి ఉంటారా దీనికి? గొంతు సవరించుకోవడాన్ని సమర్థిస్తున్నారా? సార్ నేను ఆయన ఉంటారని నేనైతే అనుకోను సార్. చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయం అనేటువంటిది ఒకసారి దూరిందంటే అది ఎప్పటికీ మనుషుల నుంచి పోదండి. చిరంజీవి గారు సినిమా యాక్టర్ గా మన అందరికి ఇష్టమే, కానీ ఏమో ఆయన మనోగతం ఏముందో రాజకీయాల ఆలోచనలు. ఇప్పుడు ఆయన ఎప్పుడు నా తమ్ముడికి సపోర్ట్ చేయని అంటారు, కానీ నా తమ్ముడు నేను సపోర్ట్ చేశాను ఆశిస్తున్నాయి అంటారు. ఒకసారి ఏమో తమ్ముడు వేరు రాజకీయం వేరు అంటారు. సో చిరంజీవి గారు సినిమాల్లో మంచి హీరో, కానీ రాజకీయాలు అంతగా క్లిక్ అవ్వలేదు. రాజకీయాల్లో కూడా ఒక స్టాండర్డ్ అయినటువంటి మాటలు ఎప్పుడు ఉండవు చిరంజీవి గారివి. మీరు చెబుతున్న దాని ప్రకారం మాట మార్చడంలో పవన్ కళ్యాణ్ చిరంజీవికి పెద్ద తేడా లేదనమాట. అట్లయితే అంతే కదా సార్. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు జిహుసూర్ అయిపోయాడు తప్పితే, మరి ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కలిసి పోటీ చేయమని ఇదే చంద్రబాబు ప్రపోజల్ పెడితే చిరంజీవి గారు ఒప్పుకోలేదు కదా. ఓ రకంగా రాజకీయ అనుభవం, రాజకీయ పరిపక్వత లేకపోవడం వల్ల చిరంజీవి గారు రాజకీయాల్లో దెబ్బతిన్నారు. ఇప్పటికే ఆయనకి ఆ రాజకీయాలు అంత పవన్ కళ్యాణ్ గారికి అబ్బినంత చిరంజీవి గారికి ఇంకా రాజకీయాలు అవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను.